నమస్కారం. ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతిలో నేటి నుంచి జాతీయ మహిళా సాధికార సదస్సు. వికసిత భారత లక్ష్య సాధనలో స్త్రీల పాత్ర, సవాళ్లపై చర్చలు. తురకపాలెం పరిసర జలాల్లో యురేనియం అవశేషాలు. చెన్నై ప్రయోగశాలలో చేసిన నీటి పరీక్షల్లో గుర్తింపు. ఏలూరు జిల్లాలో భారీ వర్షాలకు పొంగిన కొండవాగులు. గిరిజన గ్రామాలకు నిలిచిన రాకపోకలు. నిండుకుండల శ్రీశైలం నాగార్జున సాగర్ జలాశయాలు. గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. తిరుపతిలో నేటి నుంచి 2 రోజుల పాటు జాతీయ మహిళా సాధికారత సదస్సు జరగనుంది. లోక్సభ స్పీకర్ నేతృత్వంలో జరిగే సదస్సుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రస్తుతం మనం తిరుపతిలో ఉన్నటువంటి రాహుల్ కన్వెన్షన్ సెంటర్ వద్ద ఉన్న ఇక్కడ 2 రోజుల పాటు జరిగినటువంటి జాతీయ మహిళా సాధికార సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయి మరి కాసేపట్లో దాదాపు 10:30 గంటల సమయంలో ఈ కార్యక్రమం అయితే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి పార్లమెంటరీ కమిటీ చైర్పర్సన్గా ఉన్నటువంటి పురంధరేశ్వరి సహా వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి లెజిస్లేటివ్ ఉమెన్ ఎంపవర్మెంట్ కమిటీలకు సంబంధించినటువంటి సభ్యులు ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ఉదయం నుంచి కూడా కమిటీ సభ్యులు ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. అయితే 2 రోజుల పాటు జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ప్రధానంగా వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అంటే మహిళలు ప్రధానంగా ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, వాటిని అధిగమించేందుకు వాళ్ళు తీసుకున్నటువంటి చర్చలపైన ప్రధానంగా చర్చిస్తారు. ఈ మొత్తం 2 రోజుల పాటు చర్చించిన ఈ అంశాలపైన ఒక నివేదికను తయారు చేసుకుని ఈ నివేదికని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్ళి ఏదైతే పరిష్కారాలను చూపిస్తారో ఈ సమావేశం వేదికగా ఈ యొక్క పరిష్కారాలని గ్రామ స్థాయి వరకు తీసుకువెళ్లేందుకు కూడా కృషి చేయనున్నారు. అయితే మొత్తం 2 రోజుల పాటు జరిగినటువంటి ఈ కార్యక్రమానికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నేతృత్వం వహిస్తున్నారు. పురంధరేశ్వరి గారు ప్రత్యేకంగా ఇక్కడ ఉండి ఈ యొక్క ఏర్పాట్లన్నిటి కూడా పరిశీలిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో ఇక్కడ చేరుకుని కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఇక రేపు జరిగినటువంటి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కూడా పాల్గొంటారు. అయితే ఈ 2 రోజుల పాటు జరిగినటువంటి కార్యక్రమంలో చూసినట్లయితే కనుక అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి లెజిస్లేటివ్ కమిటీస్ ఏవైతే ఆ కమిటీకి సంబంధించిన ఒక్కొక్క రాష్ట్రం నుంచి 5 సభ్యులు, అదేవిధంగా యూనియన్ అండ్ టెరిటరీస్ నుంచి కూడా 5 సభ్యులు చొప్పున ఈ కార్యక్రమానికి అయితే హాజరవుతారు. వాళ్ళ రాష్ట్రంలో ప్రధానంగా ఇక్కడ థీమ్ చూసినట్లయితే కనుక మారుతున్న సాంకేతికతకి మహిళల్ని అప్గ్రేడ్ చేయడం కావచ్చు, దీని ద్వారా అభివృద్ధి చెందుతున్న భారత్లో మహిళల్ని ముందుండి నడిపించే విధంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే అంశాలపైన ప్రధానంగా డిస్కస్ చేస్తారు. ఆ తర్వాత మరో 2 అంశాలపైన కూడా చర్చించనున్నారు. ఆ రెండిట్లో మనం చూసినట్లయితే ఏవైతే చట్టసభల్లో ప్రవేశపెట్టినటువంటి బిల్లులు కావచ్చు, అదేవిధంగా కేటాయిస్తున్నటువంటి బడ్జెట్లు కావచ్చు, వాటిని మహిళల కోసం కేటాయిస్తున్న బడ్జెట్లు ఏ మేరకు వాటిని వినియోగిస్తున్నా, పూర్తి స్థాయిలో వాటిని వినియోగిస్తున్నారా లేదా అనే అంశాలపైన కూడా చర్చిస్తారు. ఇక అదేవిధంగా మారుతున్నటువంటి సాంకేతికతలో ఏఐ వంటి టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో మహిళలకి ఏదైతే మనం అభివృద్ధి సాధ్యమవుతుంది అనుకున్నా అదే స్థాయిలో వ్యక్తిగతంగా వాళ్ళకి కొంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి సెక్యూరిటీ పరంగా మారుతున్న సాంకేతికత విషయంలో మహిళలకు ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనే అంశాలపైన కూడా మొత్తం ఈ 2 సబ్జెక్ట్స్ మీద కూడా ప్రధానంగా అయితే డిస్కస్ చేయనున్నారు. మొత్తం అన్ని రాష్ట్రాలు అదేవిధంగా యూనియన్ టెరిటరీస్కి సంబంధించినటువంటి సభ్యులు, మహిళా కమిటీలకు సంబంధించినటువంటి ఒక్కో రాష్ట్రం నుంచి 5 సభ్యుల చొప్పున ఈ మొత్తం 2 రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమానికి అయితే హాజరు కానున్నారు. వాళ్ళ రాష్ట్రంలో తీసుకున్నటువంటి చర్యలు మహిళల సాధికారత గురించి కావచ్చు, ఆర్థికంగా స్వావలంబన గురించి కావచ్చు, అనేక అంశాలపైన ఆయా రాష్ట్రాల్లో పాటిస్తున్నటువంటి అంశాలు ఏంటి, వాటిని ఇతర రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయడానికి ఏ మేరకు అవకాశం ఉంటుంది, అదేవిధంగా ఆర్థికంగా బడ్జెట్ల విషయంలో మనం కేటాయిస్తున్న బడ్జెట్లో మహిళలకు కేటాయిస్తున్న బడ్జెట్లు ఏ మేరకు ఉన్నాయి, వాటిని ఏ మేరకు వినియోగిస్తున్నారు, మారుతున్న సాంకేతికతని అందిపుచ్చుకుంటూనే మహిళలు భద్రంగా ఎలా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది అనేటువంటి ప్రధానమైనటువంటి అంశాలపైన అయితే ఈ సమావేశంలో చర్చించున్నారు. మరి కాసేపట్లో ఈ కార్యక్రమం కూడా ప్రారంభం కానుంది. O2 స్టూడియో. ధన్యవాదాలు రమ్య. తిరుమల శ్రీవారిని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు, ఉపసభాపతి రఘురామకృష్ణన్ రాజుతో కలిసి ఓం బిర్లా స్వామివారి సేవలో పాల్గొన్నారు. ముందుగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు లోక్సభ స్పీకర్కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఓం బిర్లా స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేశారు. బిఆర్ నాయుడు తీర్థప్రసాదాలు అందజేశారు.
గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామ పరిసర జలాల్లో యురేనియం అవశేషాలున్నట్లు తెలుస్తోంది. ఇటీవల గ్రామంలో పలువురు మృతి చెందడంతో అధికారులు నీటి శాంపిల్స్ను చెన్నై ప్రయోగశాలకు పంపారు. అక్కడ నీటి పరీక్షల్లో యురేనియం అవశేషాలు గుర్తించినట్లు తెలుస్తోంది. యురేనియంతో పాటు నీటిలో స్ట్రాన్షియం ఈకోలి బ్యాక్టీరియా ఉన్నట్లు సమాచారం. యురేనియం అవశేషాలు కలిసిన నీటి వినియోగం వల్లే అనారోగ్య సమస్యలు తలెత్తాయని తెలుస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పెద్ద ఎత్తున వస్తోంది. జూరాల, సుంకేశ్ల ప్రాజెక్టుల నుంచి 3,59,960 క్యూసెక్ల నీరు చేరుతోంది. శ్రీశైలం నుంచి 2,90,401 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డుపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 30,000 క్యూసెక్లు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్లు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,486 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. 7 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 1,94,600 క్యూసెక్లు నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రస్తుత నీటి మట్టం 884.40 అడుగులు. ప్రస్తుతం నీటి నిల్వ 212.43 టీఎంసీలుగా ఉంది. ఏలూరు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు కొండవాగులు పొంగిపొర్లాయి. రహదారులపైకి వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జంగారెడ్డిగూడెం మండలం పట్టినపాలెం వద్ద జల్లరువాగు కాజ్వే పైకి ప్రవహించింది. దీంతో 19 గిరిజన గ్రామాల రాకపోకలకు ఆటంకం కలిగింది. బుట్టాయిగూడెం రెడ్డి, గణపవరం గ్రామాల మధ్య వాగు పొంగిపొర్లి రహదారిపైకి రావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలవరం మండలం గుంజవరం కాలువ, రేపల్లెవాడ కాలువలు ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో వాగులు, కాలువలు దాటొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనుల్ని 2026 అక్టోబర్ నాటికి పూర్తి చేసి కార్యకలాపాలు ప్రారంభిస్తామని రవాణా, రహదారుల, భవనాల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు వెల్లడించారు. బందరు ఓడరేవు, గిలకల దిండి ఫిషింగ్ హార్బర్ పనులను ఆయన పరిశీలించారు. పనుల పురోగతిని తెలుసుకున్నారు. పోర్టుకు హైదరాబాద్తో పాటు ఇతర జాతీయ రహదారులు, రైలు రవాణా మార్గాలను అనుసంధానిస్తామని కృష్ణబాబు తెలిపారు. గిలకల దిండి ఫిషింగ్ హార్బర్ పనులు నత్తనడకన జరుగుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేయకపోతే కాంట్రాక్టు రద్దు చేస్తామని గుత్తేదారు సంస్థను హెచ్చరించారు. మచిలీపట్నం పోర్టు మీ అందరికీ తెలిసిందే. ఆల్మోస్ట్ 5,500 కోట్ల ఎస్టిమేటెడ్ కాస్ట్ తో మనం టేకప్ చేస్తున్నాము. ఏదైతే జరుగుతోందో దీన్ని ఇంకా స్పీడప్ చేసి అక్టోబర్ కి పూర్తి స్థాయిలో అంటే బ్రేక్ వాటర్స్, బర్త్స్, అలాగే డ్రెడ్జింగ్ అన్ని కూడా కంప్లీట్ చేసి మనం ఆపరేషన్ లో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఈ పర్టికులర్ పోర్ట్ వలన మనకి తెలంగాణ హింటర్ ల్యాండ్ మనం చూసుకుంటే కనుక వాళ్ళకి నియరెస్ట్ అవుతుంది కాబట్టి మన స్టేట్ లో రిక్వైర్మెంట్ తో పాటు తెలంగాణ రిక్వైర్మెంట్ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఫేజ్ 1 లో 4 బర్తులు రెడీ చేస్తున్నాము. సో టోటల్ గా ఆల్మోస్ట్ 16 బర్తులు మనం కన్స్ట్రక్ట్ చేయడానికి ప్లానింగ్ ఉంది. ఈ పర్టికులర్ ఏరియాకి ఇది ఒక మంచి మన అసెట్ లాగా మారబోతోంది. చట్టాల సరళీకరణతోనే చిట్ ఫండ్స్ వ్యవస్థకు జవజీవాలు వస్తాయని మార్గదర్శి చిట్ ఫండ్స్ ఎండీ శైలజా కిరణ్ అన్నారు. చిట్స్ను ఆధునిక తరానికి అనువుగా మలచాలని సూచించారు. బెంగళూరులో అఖిల భారత చిట్ ఫండ్ సమ్మేళనం వేదికగా 1982 చిట్ ఫండ్స్ చట్టాన్ని సరళీకరించడానికి పలు ప్రతిపాదనలు చేశారు. శైలజా కిరణ్ ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకుంటామని కర్ణాటక అధికారులు తెలిపారు. భారతీయ ఆర్థిక వ్యవస్థకు పునాది వంటి చిట్ ఫండ్స్ను ఆధునిక తరానికి అనువుగా మలచడం అనివార్యమని మార్గదర్శి చిట్ ఫండ్స్ ఎండీ శైలజా కిరణ్ ఉద్ఘాటించారు. బెంగళూరులో కర్ణాటక చిట్స్టర్ సమైక్య నేతృత్వంలో శనివారం నిర్వహించిన అఖిల భారత చిట్ ఫండ్స్ సమ్మేళనానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిట్ ఫండ్స్ సంస్థలు ఎదుర్కొంటున్న వ్యవస్థాగత సమస్యలు పరిష్కరించేందుకు 1982 చిట్ ఫండ్స్ చట్టాన్ని సరళీకరించాలంటూ 3 కీలక సవరణలను ప్రతిపాదించారు. చిట్ ఫండ్స్ పై విధిస్తున్న 18% జీఎస్టీకి పూర్తిగా మినహాయింపు ఇవ్వాలని, కాదంటే కనీసం 5% తగ్గించాలని శైలజా కిరణ్ కోరారు. So section 16 talks about in every auction 2 subscribers being present. If this can be changed to digital participation, where people can participate online auctions, it will help the subscribers and reduce the operational burden. The current issue is, sir, lack of clarity
delays release of security when subscribers don't claim price amount. So this can be looked into by the registrars and release our fixed deposit amount once the chit is terminated. GST rationalization via chit funds being charged 18% when banks, NBFCs are not charged anything on the interest earned by them. So kindly, sir, we seek your intervention, we seek your help in rationalizing this and making it impartial, sir. శైలజ కిరణ్ సూచనలను పరిగణలోకి తీసుకుంటామని కర్ణాటక సహకార శాఖ కార్యదర్శి ఎస్బి సెట్టన్ననవర్ చెప్పారు. చిట్ ఫండ్ సంస్థలన్నీ ఐకమత్యంతో సమస్యలు పరిష్కరించుకుంటూ ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని మైసూరు సేల్స్ చిట్ ఫండ్స్ ఎండీ మనోజ్ కుమార్ పిలుపునిచ్చారు. Madam Shailaja rightly pointed out that people have a lot of misconceptions about the chit fund industry. I think on behalf of my department, I think we should, as a campaign, we should take up an awareness camp, at least in Karnataka where I can do it. I was even more enlightened by Madam's speech when she spoke about the legal impediments that the chits are facing. Different types of rules prevailing over different states and uniformity of rules need to be there. In this direction, I think we have to take it up with the central government. I would be able to at least raise it before the concerned authorities of the central. We are committed and then we'll work together as a team and then bring as many reforms as possible in this particular sector to make it trustworthy, again, a robust system and digital. Let us go digital. I am going digital as ma'am is going digital. So we'll all go digital, make everybody know at the fingertips of their phones, they should be able to participate, they should be able to know what is happening in their chit. అఖిల భారత చిట్ ఫండ్స్ సమ్మేళనంలో ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యులు డాక్టర్ శ్యామికా రవి, కర్ణాటక రాష్ట్ర సహకార సంస్థల రిజిస్ట్రార్ టిహెచ్ఎం కుమార్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రకృతి వైపరీత్యాలకు ఎదురెళ్లి విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించిన 3 మహిళా సిబ్బంది అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. సాలూరు మండలం సూళ్లూరులో ఓ గర్భిణీతో పాటు 2 ఏళ్ల బాలుడికి టీకాలు వేయాల్సి ఉంది. ఇందుకోసం ఏఎన్ఎం సావిత్రి, ఆశా కార్యకర్త రప్పమ్మతో పాటు మరో మహిళ ఒకంత సాహసమే చేశారు. వర్షాలకు పొంగి ప్రమాదకరంగా ప్రవహిస్తున్న గెడ్డను అలాగే దాటుకుంటూ వెళ్లారు. ప్రవాహాన్ని దాటి గ్రామానికి చేరుకుని ఇద్దరికీ టీకాలు వేశారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి అజయ్ ఆ ముగ్గురిని అభినందించారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం చేనులపాలెం వద్ద సాగునీటి కాల్వలో గుర్తు తెలియని వ్యక్తులు చనిపోయిన కోళ్లను గుట్టలుగా పడేయడం ఆందోళన రేకెత్తిస్తోంది. సాగునీరు కలుషితమవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నీరు తాగితే పశువులు చనిపోతాయంటున్నారు. పౌల్ట్రీ యజమానులు చనిపోయిన కోళ్లను కాలువలో పడేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చిన్నందిపల్లికి వెళ్లేటువంటి దారి ఏదైతే ఉందో ఈ దారిలోని చెరువులకు కానీ అదేవిధంగా పంట పొలాలకు వెళ్లేటువంటి కాలువలోని కొంతమంది పౌల్ట్రీ యజమానులు ఎవరైతే ఉన్నారో చనిపోయినటువంటి కోళ్లు వందలాది కోళ్లు తీసుకొచ్చి రాత్రి అక్కడ పడేటువంటిది జరిగింది. దీనివలన ఆ కోళ్లు దుర్వాసన భరించలేక ఆ పంట పొలాలకు వెళ్ళి వచ్చేటువంటి రైతులు కానివ్వండి, కళ్ళాలకు వెళ్ళి వచ్చేటువంటి రైతులు కానివ్వండి, అదేవిధంగా కాలువలోని పంట పొలాలకు నీళ్లు వెళ్తా ఉన్నాయి. నీళ్లు కానీ పూర్తిగా కలుషితం అయిపోయి దుర్వాసన భరించలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తా ఉంది. కర్నూలు జిల్లా పత్తికొండ టమాటా మార్కెట్లో ధరలు పతనం కావడంతో పంటను నేలపై పోసి తొక్కుకుంటూ ఓ రైతు నిరసన వ్యక్తం చేశారు. తుగ్గలి మండలం గిరిగెట్ల గ్రామానికి చెందిన రైతు టమాటాలను మార్కెట్కు తీసుకొచ్చారు. ధరలు తక్కువగా ఉన్నాయని ఆగ్రహించి టమాటా గంపలను కింద పోసి వాటిని తొక్కుకుంటూ ఆందోళన వ్యక్తం చేశాడు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం గొల్లనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాలలో వంట మనిషిపై 7 విద్యార్థులు దాడి చేశారు. తోటి విద్యార్థుల ఎదుట ఎందుకు మద్యం సేవిస్తున్నారంటూ ప్రశ్నించడంతో కాసిమ్మపై వారు దాడికి దిగినట్లు సమాచారం. ఈ ఘటనలో కాసిమ్మకు తీవ్ర గాయాలయ్యాయి.
గాయపడిన మహిళకు గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాలుర వసతి గృహంలో సుమారు 40 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. కడప జిల్లా పులివెందుల సమీపంలోని రాయలాపురం బ్రిడ్జి వద్ద స్కార్పియో వాహనం కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 6 గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని కడప రిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారికి పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేస్తున్నారు. బాధితులు కదిరి మండలం పట్నం పంచాయతీ ఏటిగడ్డ తండాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రి విచక్షణ మరిచి కన్న బిడ్డను కడతీర్చాడు. తరచూ అనారోగ్య పాలవుతున్నాడని 3 ఏళ్ల కుమారుణ్ణి హతమార్చిన అమానవీయ ఘటన హైదరాబాద్ బండ్లగూడలోని నూరినగర్లో జరిగింది. మహమ్మద్ అక్బర్, సనాబేగం దంపతులకు 2 కుమారులు. చిన్న కుమారుడు మహమ్మద్ అనాస్ అనారోగ్యంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో విసుగు చెందిన మహమ్మద్ అక్బర్ నీలోఫర్ ఆసుపత్రిలో కేర్ టేకర్గా పనిచేస్తున్న భార్య శుక్రవారం రాత్రి విధులకు వెళ్లగానే బాలుణ్ణి చంపి మూటగట్టి మూసిలో పడేశాడు. పైగా తనకేమీ సంబంధం లేదన్నట్టుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి బాబు కనిపించట్లేదంటూ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇంటి సమీపంలోని సీసీ కెమెరాలు పరిశీలించగా తెల్లవారుజామున మహమ్మద్ అక్బర్ సంచితో వెళ్తున్నట్లు కనిపించింది. అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా నేరం అంగీకరించాడు. పోలీసు బృందం నిన్న రాత్రి నుంచి బాలుడి మృతదేహం కోసం గాలిస్తోంది. కృత్రిమ మేధ ఏఐ రాకతో పెను మార్పులు సంభవిస్తున్నాయి. అనేక రంగాల్లో ఇప్పుడు ఏఐను జోడిస్తూ సంచలనం కూడా సృష్టిస్తున్నారు. ఇదే కోవలో అవినీతిపై అల్బేనియా దేశం ఏఐ అస్త్రాన్ని ఎంచుకుంది. ఏఐతో సృష్టించిన బాట్ను అల్బేనియా ప్రధాని క్యాబినెట్లో చోటు కల్పించారు. ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజమే. డిఎల్లా పేరు గల వర్చువల్ మంత్రి భౌతికంగా కనిపించకపోయినా అవినీతి భరతం పడతారని ప్రధాని స్పష్టం చేశారు. అల్బేనియా ప్రధానమంత్రి ఎడి రామా సంచలన నిర్ణయం తీసుకున్నారు. కృత్రిమ మేధ ఏఐకి ఏకంగా మంత్రి పదవిని అప్పగించారు. అవినీతి నిర్మూలనకు ఏఐ మంత్రి కృషి చేస్తారని ఆయన ప్రకటించారు. ఇందుకు సాంకేతిక దిగ్గజం మైక్రోసాఫ్ట్ సాయం తీసుకున్నట్లు వివరించారు. డిఎల్లా అనే పేరుతో రూపొందించిన వర్చువల్ వ్యక్తి కొత్త ఏఐ మంత్రిగా పనిచేస్తారని ప్రధాని ఎడి రామా వివరించారు. అల్బేనియా భాషలో సూర్యుడిని స్త్రీ రూపంలో డిఎల్లా అని పిలుస్తారు. డిఎల్లా మంత్రివర్గంలో సభ్యురాలు అయిందని, భౌతికంగా కనిపించకపోయినా వర్చువల్ గా ఉంటుందని ప్రధాని ఎడి రామా ఫేస్బుక్ పోస్టులో వెల్లడించారు. ఎడి రామా సోషలిస్టు పార్టీ మే 11న జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో 140 సీట్లకు గాను 83 చోట్ల గెలిచి 4వసారి అధికారం కైవసం చేసుకుంది. ఆ సందర్భంగా పబ్లిక్ టెండర్లలో 100% పారదర్శకత కోసం డిఎల్లా పనిచేస్తుందని ప్రధాని వివరించారు. Antarja e parë jo fizikisht e pranishme, por virtualisht e krijuar nga inteligjenca artificiale e një qeverie, do të ketë në mbështetje një strukturë të posaçme për adoptimin e inteligjencës artificiale në proceset qeverisëse, si dhe një mandat të posaçëm për të shëmbur barrierat e paragjykimeve, frikrave dhe më rëndom akoma ngurtësisë së administratës, dhe për të ndikuar sa më fort ritmin e proceseve të qeverisjes. ఏఐతో సృష్టించిన డిఎల్లా బాట్ పబ్లిక్ టెండర్లను 100% అవినీతి రహితంగా మార్చడంలో దోహదపడుతుందని ప్రధాని వివరించారు. ఇదే సమయంలో ప్రభుత్వ పనుల్లో వేగం, పూర్తి పారదర్శకత పెంచేందుకు సాయపడుతుందన్నారు. డిఎల్లా బాట్ను మైక్రోసాఫ్ట్ సాయంతో రూపొందించారు. అప్పగించిన విధులను గ్యారంటీగా ఖచ్చితత్వంతో నిర్వహించేలా ఏఐ అప్ టు డేట్ మోడల్స్ సాంకేతికతో డిఎల్లాను సృష్టించినట్లు అల్బేనియా నేషనల్ ఏజెన్సీ ఫర్ ఇన్ఫర్మేషన్ సొసైటీ వెల్లడించింది. డిఎల్లాను అల్బేనియా సంప్రదాయ జానపద దుస్తుల్లో ఉండేలా తీర్చిదిద్దారు. ఈ ఏడాది మొదట్లో ఈ అల్బేనియా వర్చువల్ అసిస్టెంట్ గా డిఎల్లాను ప్రజాసేవల ప్లాట్ఫామ్ లో ప్రవేశపెట్టారు. అల్బేనియాకు చెందిన 10 లక్షల డిజిటల్ డాక్యుమెంట్లను ప్రజలు చూసేందుకు వీలుగా డిఎల్లా సాయం చేస్తుంది. డిఎల్లాను మంత్రిగా చేసే అధికారం ప్రధానికి ఉంటుందని నిపుణులు చెబుతుంటే ఇది రాజ్యాంగ విరుద్ధమని అల్బేనియా ప్రతిపక్షాలు చెబుతున్నాయి. డిఎల్లాకు మంత్రిగా అధికారిక హోదా కట్టబెట్టాలంటే మరింత పని చేయాలని న్యాయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు.